వెల్కమ్ టు టీసాట్. జనరల్ స్టడీస్కి సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశంలో విద్యుత్కి సంబంధించిన ప్రాథమిక అంశాలు, వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి భావనల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా విద్యుత్కి సంబంధించినటువంటి అంశాలు ఏ దేశానికైనా సరే చాలా కీలకమవుతున్నటువంటి పరిస్థితులలో పారిశ్రామిక రంగం కావచ్చు, గృహ రంగం కావచ్చు, అత్యధికంగా దీని మీదనే ఆధారపడుతున్నటువంటి పరిస్థితులు మోస్ట్ ప్రాబబ్లీ మనకు రెండవ పారిశ్రామిక విప్లవంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి అంశంగా మనకు ఈ విద్యుత్ అనేది నిలబడుతున్నటువంటి క్రమంలో మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విద్యుత్ అనేటటువంటి దాన్ని ఎలక్ట్రిసిటీ అనే అంశంగా మనం పరిగణిస్తూ ఉన్నాం. సో ఇక్కడ విద్యుత్కి ప్రాథమికమైనటువంటి అంశంగా ఆవేశాలు, ఛార్జెస్ అనేటటువంటివి నిలబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఘర్షణ వల్ల లేదా రాపిడి వల్ల ఆవేశాలు ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకి బదిలీ అవుతాయి అనేటటువంటి అంశాలలో భాగంగా ఈ విద్యుత్కి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు మొగ్గతొడగడం అనేది జరిగింది. మరి ఈ రకమైనటువంటి అంశాలను వివరించినటువంటి శాస్త్రవేత్తగా మనం థేల్స్ అనే వ్యక్తిని పేర్కొంటూ ఉంటాం. థేల్స్ చేసినటువంటి ప్రయోగాల వల్ల ఏవైనా రెండు వస్తువులను ఒకదానితో ఒకటి రాపిడి చెందించినప్పుడు ఆ రెండు వస్తువులలో ఒకదానితో మరొకటి ఆవేశాలు బదిలీ అవుతాయని చెప్పేసి వివరించడం జరిగింది థేల్స్. మరి ఈ క్రమంలో సీమ గుగ్గిలం, దీన్నే మనము అంబర్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. దీనిని ఉన్నితో రుద్దినటువంటి క్రమంలో ఈ సీమ గుగ్గిలానికి ఆకర్షించేటటువంటి స్వభావం వస్తుంది అని థేల్స్ మనకు వివరించడం అనేది జరిగింది. మనం కూడా జనరల్గా చూడండి, ఈ పొడిగా ఉన్నటువంటి జుట్టును దువ్వెనతో దువ్విన తర్వాత ఆ దువ్వెన దగ్గరికి తేలికపాటి వస్తువులు కావచ్చు, కాగితం ముక్కల్ని కావచ్చు ఉంచినట్లయితే అవి దువ్వెనకు ఆకర్షించబడడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలా దువ్వెన చిన్న చిన్న దుమ్ము ధూళికణాలను, పేపర్ ముక్కలను ఆకర్షించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. సో దీనికి ఆధారభూతమైనటువంటి అంశంగా ఘర్షణ వల్ల వస్తువుల మధ్య ఆవేశాలు బదిలీ అవుతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. శీతాకాలంలో కావచ్చు, మనకు సిల్క్ వస్త్రాలను ధరించిన తర్వాత నడిచేటటువంటి క్రమంలో మనకు స్పార్క్స్, వీటినే మనము స్ఫులింగాలు అంటాం. సో బట్టల నుంచి స్పార్క్స్ లాంటివి రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. దీనికి కారణంగా నడిచేటటువంటి సందర్భంలో ఆ వస్త్రాల యొక్క పొరలు ఒకదానితో ఒకటి రాపిడికి గురి కావడం వల్ల ఈ ఛార్జెస్ అనేటటువంటివి ఒక పొర నుంచి మరొక పొరకి బదిలీ కావడం జరుగుతుంది. తిరిగి ఆ రెండు పొరలు ఒకదానితో ఒకటి స్పృశించుకునేటటువంటి క్రమంలో ఆ రెండు రకాలైనటువంటి ఆవేశాల నుంచి స్పార్క్స్ లేదా స్ఫులింగాలు అనేటటువంటి పేరుతోటి దీన్ని మనం చెప్తాం. ఇవి వెలువడేటటువంటి అవకాశం ఉంది. దీని వెనుక కూడా ఉన్నటువంటి ప్రాథమిక సూత్రంగా ఈ ఘర్షణ వల్ల వస్తువుల మధ్య ఆవేశాలు బదిలీ అవుతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ సీమ గుగ్గిలాన్ని గ్రీకు భాషలో ఎలక్ట్రాన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. కాబట్టే ఈ మొత్తం అంశం వెనకాల ఉన్నటువంటి అంశానికి ఎలక్ట్రిసిటీ అనేటటువంటి పేరు రావడం జరిగింది. దానికి కారణమైనటువంటి ప్రాథమిక కణాలను కూడా మనం ఎలక్ట్రాన్ అనేటటువంటి పేరుతోటే పరిగణిస్తూ ఉన్నాం. అయితే కాలక్రమంలో ఎలక్ట్రాన్ అనేది ధనావేశిత కణాల ఉనికిని కనుగొన్న తర్వాతనే వెలుగులోకి రావడం అనేది జరిగింది. ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. అదేవిధంగా ఉన్ని లేదా సిల్క్ గుడ్డతో రుద్దినటువంటి రెండు గాజు కడ్డీలు ఒకదానినొకటి వికర్షించుకునేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణంగా గాజు కడ్డీల మీద ఒకే రకమైనటువంటి ఆవేశాలు పోగుపడతాయి. కాబట్టి మనం అయస్కాంతత్వంలో భాగంగా తీసుకున్నాం. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయని, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సిమిలర్గా మనకి ఇక్కడ సజాతి ఆవేశాల మధ్య వికర్షణ బలాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. విజాతి ఆవేశాల మధ్య ఆకర్షణ బలాలు పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆవేశాలను ప్రాథమికంగా ధనావేశమని, రుణావేశమని చెప్పేసి వర్గీకరించినటువంటి వ్యక్తిగా మనకు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ధనావేశిత కణాల వల్ల ధనావేశాలు పోగుపడుతూ ఉంటే, రుణావేశిత కణాల వల్ల రుణావేశాలు పోగుపడుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ప్రోటాన్ లాంటి కణాలకు ధనావేశం ఉంటుంది. కాబట్టి ప్రోటాన్ల వల్ల వస్తువులకు ఈ ధనావేశం అనేది ఏర్పడుతూ ఉంటే,
ఎలక్ట్రాన్లకు రుణావేశం ఉంటుంది కాబట్టి ఒక పదార్థం మీద ఎలక్ట్రాన్లు పోగుపడుతున్నటువంటి సందర్భంలో ఆ వస్తువుకి రుణావేశం సంతరించుకోబడుతుందని చెప్పేసి వివరించడం జరిగింది బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఒక వస్తువు ఎలక్ట్రాన్లను కోల్పోయినటువంటి సందర్భంలో కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అక్కడ ధనావేశం అనేది సంతరించుకునేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తుందని, అదేవిధంగా ఒక వస్తువు ఎలక్ట్రాన్లను గ్రహించినటువంటి సందర్భంలో కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య కంటే కేంద్రకం వెలుపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఎలక్ట్రాన్ల యొక్క ఆవేశం ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి మొత్తంగా ఆ వస్తువు రుణ ఆవేశాన్ని పొందేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తుందని చెప్పేసి చెప్తాం. సో అలా మనకు ఈ కణాల యొక్క బదిలీ వల్ల ఆవేశాలు మారేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఒక వస్తువుపై పోగుపడినటువంటి ఆవేశాలు ఎంత మేరకు ఉన్నాయి, ఎంత పరిమాణంలో ఉన్నాయి కనుక్కునేటటువంటి క్రమంలో మనకు రెండు రకాలైనటువంటి విద్యుత్ దర్శినులు కనిపిస్తున్న ఎలక్ట్రోస్కోప్స్ అంటాం. వీటిలో ఒకటి స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్ కాగా ఇంకొకటి బెండుబంతి విద్యుత్ దర్శినిగా మనం చూస్తున్నాం, పిత్ బాల్ ఎలక్ట్రోస్కోప్గా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆవేశాలు పోగుపడినటువంటి వస్తువుని ఈ స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని దగ్గర గనక తీసుకొచ్చినట్లయితే ఆ స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని లోపల ఒక రాడ్కి పరస్పరం కనెక్ట్ చేయబడినటువంటి బంగారపు రేకులు అనేటటువంటివి పరస్పరం ఒకదాన్ని వికర్షించుకుంటూ దూరంగా జరిగేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. మరి ఈ క్రమంలో ఆయా వస్తువుల మీద ఆవేశాలు పోగుపడి ఉన్నాయా లేవా అనేటటువంటి కోణాన్ని మనం ఇక్కడ గమనించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. వీటిని ఒక రకంగా మనం సాధారణంగా ఎలక్ట్రిసిటీ సర్క్యూట్లో విద్యుత్ ప్రసరిస్తుంది లేదనేటటువంటి కోణంలో టెస్ట్ చేసేటటువంటి ఎలక్ట్రోస్కోప్ లేదా టెస్టర్కి సంబంధించినటువంటి ప్రాథమిక అంశంగా చూడవచ్చు. ఇక ఒక వస్తువుకి అందజేయబడినటువంటి ఆవేశం అనేది కేవలం దాని యొక్క ఉపరితలం మీద మాత్రమే పోగుపడుతుందనేటటువంటి అంశాన్ని ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. కాబట్టి చూడండి, మేఘాలు ఒకదానితో ఒకటి ఘర్షణ వల్ల లేదా రాపిడితో చలిస్తూ ఉన్నటువంటి సందర్భాలలో వాటి యొక్క ఉపరితలం మీద మాత్రమే ఈ యొక్క విద్యుత్ ఆవేశాలు పోగుపడేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా ప్రయాణించేటటువంటి వాహనం మీద గనక పిడుగు గనక పడినట్లయితే ఆ ఆవేశాలు అనేవి అక్కడ ఆ వాహనం యొక్క ఉపరితలం మీద మాత్రమే పోగుపడి ఉంటాయి. ఎప్పటి వరకు అంటే ఆ వాహనం యొక్క కిటికీలు మొత్తం కూడా క్లోజ్ చేసి దాన్ని ఒక బోలు వస్తువుగా రూపొందించినంతసేపు. అంటే ఒక బోలు వస్తువుకి గనక మనం ఆవేశాలు అందించినట్లయితే ఆ ఆవేశాలన్నీ కూడా బోలు వస్తువు యొక్క ఉపరితలం మీద పోగుపడేటటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. కాబట్టి ప్రయాణించేటటువంటి కారు మీద గనక ఈ పిడుగు లాంటివి పడినట్లయితే కారుని ఇమ్మీడియట్గా డోర్ తెరుచుకొని బయటికి రావద్దని చెప్పేసి సూచించడం జరుగుతుంది. ఇన్ కేస్ డోర్ కనుక తెరిచినట్లయితే ఆ ఆవేశాలన్నీ కూడా కారు లోపలికి ప్రవేశించి అధికమైనటువంటి విద్యుత్ షాక్ జరగడం వల్ల లోపల ఉన్నటువంటి ప్రయాణికులు చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ కారు అనేది లోపలి భాగం మొత్తం బోలు వస్తువుగా పరిగణించబడుతుంది. కాబట్టి పిడుగు వల్ల అక్కడ పోగుపడినటువంటి లేదా బదిలీ అయినటువంటి ఆవేశాలు మొత్తం కారు యొక్క వెలుపలి భాగం వరకు మాత్రమే పరిమితం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కోణంలో వాహనం మీద పిడుగు పడినట్లయితే ఎవరు బయటికి రాకూడదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అక్కడ కిటికీలు మొత్తం మూయబడి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా విమానాలు కూడా చూడండి, కిటికీలను అక్కడ అడ్జస్ట్ చేయడానికి వీలుగా లేకుండా వాటిని ఫిక్స్డ్గా ఉంచి తద్వారా విమానం మొత్తాన్ని ఒక బోలు వస్తువుగా రూపొందించడం అనేది జరుగుతుంది. తద్వారా మేఘాల గుండా విమానాలు గనక ప్రయాణించేటటువంటి సందర్భాలలో మేఘాల మీద ఉన్నటువంటి ఆవేశాలన్నీ కూడా విమానాల యొక్క ఉపరితలం మీదకి పోగుపడతాయి. ఇక్కడ టేకాఫ్ కానీ ల్యాండింగ్ కానీ జరిగేటటువంటి సందర్భంలో ఆ ఆవేశాలను మొత్తం న్యూట్రల్ చేసిన తర్వాత ప్రయాణికుల్ని కిందికి దింపేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా ఈ బోలు వస్తువుల మీద పోగుపడినటువంటి ఆవేశాల ద్వారా ఏర్పడేటటువంటి ఇబ్బందుల నుంచి మనల్ని మనం కాపాడుకునేటటువంటి కోణంలో వీటిని చూడవచ్చు. సో ఇక మేఘాల మీద ఆవేశాలు అధిక పరిమాణంలో పోగుపడినప్పుడు అవి భూమికి పిడుగు రూపంలో చేరేటటువంటి అవకాశం ఉంది. మనకు పెద్దవాళ్ళు చూడండి, అర్జునానో ఇంకొన్ని మంత్రాలను పఠించి ఈ అర్జునుడి యొక్క రథం యొక్క శీల అనేది అక్కడ ఊడిపడిందని చెప్పేసి తద్వారా ఆ పిడుగు ఏర్పడిందని చెప్పేసి మనల్ని కొంత సాంత్వనపరిచేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా ఇక్కడ మేఘాలు ఒకదానితో ఒకటి రాపిడి జరుపుకునేటటువంటి క్రమంలో వాటి మీద విద్యుత్ ఆవేశాలు పోగుపడతాయని,
మరి ఇవి భారీ పరిమాణంలో మేఘాల మీద పోగుపడినటువంటి సందర్భాల్లో మెరుపుల రూపంలో పిడుగుల రూపంలో భూమిని చేరేటటువంటి ప్రయత్నం చేస్తాయని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇలాంటి సందర్భంలో పిడుగుల నుంచి మన యొక్క కీలకమైనటువంటి భవనాలు కావచ్చు, టవర్లను కావచ్చు కాపాడుకునేటటువంటి క్రమంలో ఇళ్ల మీద మనము విద్యుత్ తడిద్వాహకము అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీన్నే మనం సింపుల్గా లైటనింగ్ కండక్టర్గా మనం చెప్తాం. అంటే ఇంటి పైభాగంలో ఒక ఎత్తైనటువంటి టవర్ లాంటి దాన్ని ఏర్పాటు చేసుకొని దీనికి ఒక రాగి శూలం లాంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ రాగి శూలం యొక్క మరొక కొస నుంచి ఒక మందపాటి రాగి తీగను తీసుకొని వచ్చి ఇంటికి కొంత దూరంలో భూమి లోపల మరొక రాగి శూలం లాంటి దాన్ని పాతడం జరుగుతుంది. మరి ఆ రాగి శూలం చుట్టూత బొగ్గు కావచ్చు, అదేవిధంగా ఉప్పు కావచ్చు, మరియు ఇటుకల వంటి వాటిని వేసి దాన్ని పూడ్చివేయడం జరుగుతుంది. పైభాగంలో ఇసుకను అమర్చడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇంటికి నియర్లీ ఈ విద్యుత్ ఆవేశాలు గనక భూమికి బదిలీ అయ్యేటటువంటి సందర్భంలో పిడుగు ఎప్పుడూ కూడా షార్టెస్ట్ డిస్టెన్స్ని కనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ బిల్డింగ్ మీద ఈ తడిద్వాహకాన్ని ఏర్పాటు చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ చెట్ల మీదనో పక్కనున్న దీనికంటే తక్కువ ఎత్తున్నటువంటి బిల్డింగ్ మీదనో పడకుండా ఈ బిల్డింగ్ హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ దీని మీదనే పడేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా ఇక్కడ లైట్నింగ్ కండక్టర్ని ఏర్పాటు చేసినప్పుడు వచ్చినటువంటి పిడుగులోని ఆవేశాలు, భారీ పరిమాణంలోని ఆవేశాలు మొత్తం కూడా భూమిని చేరేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అలా ఈ పిడుగు వల్ల వచ్చేటటువంటి ఆవేశాల నుంచి లేదా ఎలక్ట్రిసిటీ నుంచి ఈ భవనం అనేది కాపాడబడుతుంది. భవనంతో పాటుగా దాని పక్కన ఉన్నటువంటి ఇతర ఆవాసాలు కూడా కాపాడేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో అలా మనకు ఈ పిడుగు నుంచి లైటనింగ్ కండక్టర్ అనేది మానవుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది. భూమిని విద్యుత్ పరంగా ఎలక్ట్రిక్ సింక్గా పరిగణిస్తారు కాబట్టే ఎన్ని పిడుగులు పడినా కూడా భూమి ఆ విద్యుత్ ఆవేశాలు మొత్తాన్ని తనలో నింపుకుంటుంది. కానీ భూమి అనేది తన మీద ఆవేశాలను పోగు చేసేటటువంటి ప్రయత్నం చేయదు. అంటే భూమికి ఎంత పరిమాణంలో ఆవేశాన్ని ఇచ్చినా భూమి అనేది ఎల్లప్పుడూ కూడా విద్యుత్ పరంగా తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టే మనమందరం సాఫీగా జీవనాన్ని కొనసాగించగలుగుతున్నాం. అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి సమస్త ఎలక్ట్రానిక్ వ్యవస్థలు కూడా నిర్విఘ్నంగా పనిచేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ పిడుగుల రూపంలో వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ మొత్తం భూమి మీద కనుక పోగుపడినట్లయితే మనం ఇక్కడ ఎలక్ట్రానిక్ వ్యవస్థలన్నీ కూడా నాశనం అయ్యేటటువంటి పరిస్థితిలోకి పడిపోయేవి. సో ఒక ఆవేశం చుట్టూ దాని యొక్క ప్రభావము ఆవరించి ఉన్నటువంటి ప్రదేశాన్ని విద్యుత్ క్షేత్రంగా మనం పేర్కొంటాం. అంటే ఇక్కడ క్యూ అనేటటువంటి విద్యుత్ ఆవేశం ఉన్నటువంటి పరిస్థితులలో దీని చుట్టూత ఎంత పరిధి మేరకు దాని యొక్క ఆవేశం అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుందో ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా దాని యొక్క విద్యుత్ క్షేత్రంగా మనం పరిగణించబడతాం. అయస్కాంతం చుట్టూత ఎంత పరిధిలో దాని యొక్క ఆకర్షణ శక్తి ఉందో అక్కడ మనం అయస్కాంత క్షేత్రం అన్నట్లుగానే విద్యుత్ ఆవేశం చుట్టూత ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంత మేరకు దాని యొక్క ప్రభావాన్ని చూపగలుగుతుందో ఆ ప్రదేశాన్ని మనం విద్యుత్ క్షేత్రంగా పేర్కొంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్గా దీన్ని మనం చెప్తాం. సజాతి ఆవేశాలు వికర్షించుకుంటూ ఉండగా విజాతి ఆవేశాలు ఆకర్షించుకునేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఈ క్రమంలో ఆ ఆవేశాల యొక్క పరిమాణాన్ని గణించేటటువంటి క్రమంలో మనకు కూలుంబ్ నియమం అనేటటువంటిది పేర్కొనడం జరిగింది. రెండు ఆవేశాల మధ్య పనిచేసేటటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలం. ఇక్కడ Q1 అనేటటువంటి ఆవేశము ఒక దగ్గర, Q2 అనేటటువంటి ఆవేశాలు మరొక దగ్గర ఉన్నటువంటి సందర్భంలో ఈ రెండిటి మధ్య పనిచేసేటటువంటి ఆకర్షణ బలం కావచ్చు, వికర్షణ బలం కావచ్చు, దీన్ని మనము F గనక అనుకుంటే ఈ F అనేటటువంటిది రెండు ఆవేశాల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. అంటే ఈ ప్రోడక్ట్ యొక్క పరిమాణము పెరుగుతున్న కొద్దీ వాటి మధ్య పనిచేసేటటువంటి ఆకర్షణ మరియు వికర్షణ బలాల యొక్క ప్రభావం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీనితో పాటుగా ఈ రెండిటి మధ్య స్మాల్ r అనేటటువంటి దూరం ఉన్నట్లుగా మనం భావిస్తే మరి ఈ దూరం యొక్క వర్గానికి ఈ ఆకర్షణ లేదా వికర్షణ బలము విలోమానుపాతంలో ఉంటుందని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంలో రెండు ఆవేశాల మధ్య దూరం గనక పెరిగిందనుకోండి వాటి మధ్య పనిచేసేటటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంది. రెండు ఆవేశాల మధ్య దూరం గనక తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితులలో వాటి మధ్య పనిచేసేటటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది పెరిగేటటువంటి అవకాశం ఉంది.
సో ఆవేశాల యొక్క ప్రవాహాన్ని మనం ఇక్కడ ఎలక్ట్రిసిటీ విద్యుత్తుగా పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాం, లేదా విద్యుత్ ప్రవాహంగా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో విద్యుత్ మన ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ ఉపకరణాలను పనిచేయిస్తుంది అంటే దాని అర్థము ఇక్కడ ఒక చోట జనరేట్ అయినటువంటి ఆవేశాలు అనేటటువంటివి మన గృహంలో ఉన్నటువంటి ఉపకరణాలకు విద్యుత్ తీగల ద్వారా ప్రయాణించి వాటిలోకి వచ్చి వాటిని పనిచేయించడం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో సాధారణంగా విద్యుత్ అనేది 2 రకాలుగా వర్గీకరించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో మొదటిది స్థావర విద్యుత్ లేదా స్థిర విద్యుత్ కాగా, రెండవది ప్రవాహ విద్యుత్తుగా మనం చెప్తాం. ఇంత క్రితమే మనం మాట్లాడుకున్నాం, బోలు వస్తువుల మీదకి ఆవేశాన్ని గనక బదిలీ చేస్తే ఆ ఆవేశము బోలు వస్తువుల ఉపరితలం మీద ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ సందర్భంలో ఆ విద్యుత్తుని మనము ఇక్కడ స్థావర విద్యుత్ లేదా స్థిర విద్యుత్తుగా మనం చెప్పుకుంటాం. ఘర్షణ వల్ల లేదా రాపిడి వల్ల 2 వస్తువుల మీద పోగుపడినటువంటి ఆవేశాలను మనము స్థావర విద్యుత్తుగా పరిగణిస్తాం. ఏదైనా ఒక ప్లాస్టిక్ చైర్లో ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఆ వ్యక్తిని టవల్ లాంటి వస్తువులతోటి కొట్టినట్లయితే ఆ వ్యక్తిలో కూడా ఘర్షణ వల్ల విద్యుత్ ఆవేశాలు జనించేటటువంటి అవకాశం ఉంది. సో ఆ సందర్భంలో ఆ వ్యక్తి మీద పోగుపడినటువంటి ఆవేశాలను కూడా మనం స్థావర విద్యుత్ లేదా స్థిర విద్యుత్కి ఉదాహరణలుగా మనం చెప్తాం. అదేవిధంగా మనకు గౌతమ బుద్ధుడు రావి చెట్టు కింద కూర్చున్నటువంటి సందర్భంలో తనకు జ్ఞానోదయం కలిగిందని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ రావి చెట్టు ఆకులలో కూడా గరిష్ట పరిమాణంలో స్థావర విద్యుత్ లేదా స్థిర విద్యుత్ అనేది పోగుపడి ఉంటుంది. కాబట్టి ఆ స్థిర విద్యుత్ లేదా స్థావర విద్యుత్ ఫలితంగానే గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని చెప్పేసి కొంత సమాచారం అయితే మనకు ఉంది. సరే, దీని వెనకాల ఏ సూత్రం ఉన్నా లేకపోయినా అది వాస్తవమా అవాస్తవం అనేది పక్కకు పెట్టినా కూడా రావి ఆకుల వంటి వాటిలలో అధిక మొత్తంలో స్థిర విద్యుత్ అనేది ఉంటుంది. కాబట్టే గతంలో కొన్ని సందర్భాలలో ఈ మొబైల్స్ని ఛార్జ్ చేసేటటువంటి క్రమంలో రావి ఆకుల్ని తెంచి అక్కడ బ్యాటరీకి అనుసంధానం చేసినట్లయితే బ్యాటరీ ఛార్జ్ అయినట్లుగా గమనించడం జరిగింది. సో దీని వెనుకున్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే వాటిలలో స్థావర విద్యుత్ అనేది ఉంటూ ఉంది అనేది మనకు దానికి ప్రాథమిక రీజన్గా మనం చెప్తాం. సో ఇక ప్రవాహ విద్యుత్కి సంబంధించి చూస్తే ఎలక్ట్రాన్ల క్రమబద్ధమైనటువంటి చలనాన్ని మనం ప్రవాహ విద్యుత్తుగా చెప్పుకుంటాం. దీన్నే కరెంట్ ఎలక్ట్రిసిటీ లేదా కరెంట్ అని, ఎలక్ట్రిసిటీ అనేటటువంటి పేర్లతోటి దీన్ని మనం పిలిచే ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఒక వాహకం గుండా 1 సెకను కాలంలో ప్రవహించేటటువంటి ఆవేశాల పరిమాణాన్ని ప్రవాహ విద్యుత్ అనేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రవాహ విద్యుత్ యొక్క ప్రమాణాలను కనుక గమనిస్తే కూలుంబ్ పర్ సెకండ్ లేదా ఆంపియర్కి సంబంధించినటువంటి కొలతలు ఇక్కడ మనం చెప్తాం. ఏదైనా వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో దాని చుట్టూతా ఒక అయస్కాంత క్షేత్రం కూడా ఏర్పడుతుంది అని గమనించడం జరిగింది. కాబట్టి విద్యుత్ ప్రవహించేటటువంటి సందర్భంలో ఒక వస్తువు లేదా వాహకం యొక్క వాహకంలో విద్యుత్ క్షేత్రంతో పాటుగా దాని చుట్టూతా అయస్కాంత క్షేత్రం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ విద్యుత్ మరియు అయస్కాంతం 2 వేర్వేరు అంశాలు కావు, 2 ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నటువంటి అంశాలుగా కాలక్రమంలో తెలుసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ప్రవాహ విద్యుత్కి సంబంధించి చూస్తే దీన్ని మరొక 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. దీంట్లో మొదటిదిగా ఒకటి ఏకాంతర విద్యుత్ కాగా మరొకటి ఏకముఖ విద్యుత్తుగా మనం చూస్తాం. సాధారణంగా గృహ అవసరాలకు వాడేటటువంటి విద్యుత్తుగా మనకు ఏకాంతర విద్యుత్ లేదా ఆల్టర్నేట్ కరెంట్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి విద్యుత్ ఉపకరణాల మీద ఏసి అనేటటువంటి పేరుంటే అది ఏకాంతర విద్యుత్ సహాయంతో పనిచేస్తాయని, డిసి అనేటటువంటి పదాలు గనక ఉంటే ఇది ఏకముఖ విద్యుత్ సహాయంతో పనిచేస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. మొబైల్ ఫోన్లు కావచ్చు, ఇక్కడ టెలివిజన్ల లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా ఏకాంతర విద్యుత్ సహాయంతో పనిచేయవు, ఏకముఖ విద్యుత్ సహాయంతో పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి సున్నితమైనటువంటి సర్క్యూట్స్, విద్యుత్ వలయాలు అనేటటువంటివి ఏకాంతర విద్యుత్తును కనుక ప్రవహింపచేసినట్లయితే మరి దీని యొక్క ఫ్రీక్వెన్సీ మనం 50 హెర్ట్జ్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. 50 సార్లు విద్యుత్ గరిష్టంగా ప్రవహించడము, శూన్యం కావడము, రుణాత్మకం కావడము ఇలాంటి సైకిల్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో పరస్పరం విద్యుత్ క్షేత్రము, అయస్కాంత క్షేత్రాలు మారుతూ ఉన్నటువంటి పరిస్థితులలో ఆయా పరికరాల యొక్క సెన్సిటివిటీ అనేది దెబ్బతినేటందుకు అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా మొబైళ్ళు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఏకముఖ విద్యుత్తుని వాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో క్రమానుగతంగా తన దిశను మార్చుకుంటూ ప్రవహించేటటువంటి విద్యుత్తును ఏకాంతర విద్యుత్ అనేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ రకమైనటువంటి విద్యుత్తును నిల్వ చేయడం కష్టము. కాబట్టి
గృహ అవసరాల కోసం వినియోగించబడుతున్నటువంటి విద్యుత్తు ఏకాంతర విద్యుత్తుగా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని పవర్ జనరేషన్ స్టేషన్స్ నుంచి ఎంత పరిమాణంలో విద్యుత్ ఉత్పత్తి అయితే అంత పరిమాణంలో విద్యుత్తుని నేరుగా వినియోగదారుల అవసరాల కోసం వారి చెంతకు సరఫరా చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంతేకాని ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా, భారీగా మనకు జల విద్యుత్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని మొత్తం మనము గరిష్ట పరిమాణం మేరకు ఉత్పత్తి చేసుకొని ఒక దగ్గర స్టోర్ చేసుకొని అవసరమైన వేసవి కాలంలో దాన్ని వాడుకుంటామంటే కుదిరేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏకాంతర విద్యుత్తుని నిల్వ చేసేటటువంటి అవకాశాలు లేకపోవడమే. ఏకాంతర విద్యుత్ యొక్క పౌనఃపున్యము 50 హెర్ట్జ్ అనుకుంటున్నాం. గతంలో మనం మాట్లాడుకున్నాం ఈ ఏకాంతర విద్యుత్ ప్రయాణించేటటువంటి క్రమంలో లేదా ప్రవహించేటటువంటి క్రమంలో ఈ తరంగ రూపంలో ప్రయాణిస్తుందని చెప్పేసి. ఇక్కడ మనకు గరిష్ట విద్యుత్ పరిమాణం సంభవిస్తుంది, ఇక్కడ శూన్యంగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికల్లా రుణాత్మక పరిమాణం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇలా తన యొక్క దిశను అమాంతం మార్చుకుంటున్నటువంటి పరిస్థితులలో అక్కడ అయస్కాంత క్షేత్రం యొక్క దిశలు కూడా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా సున్నితమైనటువంటి విద్యుత్ వలయాలు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేవి దెబ్బతినేటందుకు అవకాశం అనేది అధికంగా ఏర్పడుతుంది. సో ఇక ఏకముఖ విద్యుత్కి సంబంధించి చూస్తే ఒకే దిశలో ప్రవహించే విద్యుత్ ఆవేశాలను ఏకముఖ విద్యుత్ అంటాం. దీంట్లో ఏకాంతర విద్యుత్ మాదిరిగా విద్యుత్ అనేది తన యొక్క దిశలను మార్చుకునేటటువంటి ధర్మాన్ని ప్రదర్శించదు. సో ఈ విద్యుత్తుని మనము ఘటాల సహాయంతో, అంటే వీటిని మనం సెల్స్ అంటాం. సెల్ అంటే విద్యుత్ ఘటం. సో ఈ విద్యుత్ ఘటాల సహాయంతో కేవలము ఏకముఖ విద్యుత్తుని మాత్రమే మనం నిల్వ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఘటాలలో రసాయనిక శక్తి విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే ఇంట్లలో మనము ఇన్వర్టర్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. సో ఈ ఇన్వర్టర్లో ఏం జరుగుతుంది అంటే మన ఇంట్లోకి వచ్చేటటువంటి ఏకాంతర విద్యుత్తుని దీన్ని ఏకముఖ విద్యుత్తుగా మార్చి ఒక బ్యాటరీలో నిల్వ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇది ఇన్వర్టర్లో ఉన్నటువంటి బ్యాటరీ అనుకుందాం. సో ఈ సందర్భంలో బ్యాటరీలో నిల్వ ఉన్నటువంటి డీసీ కరెంట్ ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ ఇళ్లలో విద్యుత్ ప్రవాహం కనుక నిలిచిపోయినటువంటి పరిస్థితులలో ఈ డీసీ కరెంటుని తిరిగి ఏసీ కరెంటుగా మార్చుకొని ఆయా పరికరాలకు వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలా విద్యుత్ శక్తిని రసాయనిక శక్తిగా మారుస్తుంది. తిరిగి రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి ఒక పరికరంగా మనకు ఇన్వర్టర్ అనేది కనిపిస్తుంది. ఇలా శక్తి మార్పులకు సంబంధించి కూడా వీటిని మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో ఏకాంతర విద్యుత్ వాడినటువంటి సందర్భంలో పరస్పరం మారుతున్న అయస్కాంత క్షేత్రం వల్ల ఉపకరణాల్లోని విభాగాలు చెడిపోతాయి. మరి దీనిని నివారించేటటువంటి క్రమంలో మనము రెక్టిఫైయర్ అనేటటువంటి పరికరం ఉంటుంది. దీన్నే మనము ధిక్కారిణి అనే పేరుతో పిలుస్తాం. సో ఫోన్స్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఒక ఫోన్ ఛార్జర్ లాంటి దాన్ని ప్లగ్లో ఇన్సర్ట్ చేస్తాం చూడండి, దాన్నే మనం రెక్టిఫైయర్గా మాట్లాడతాం. రెక్టిఫైయర్లోకి ఏసీ విద్యుత్ ప్రవహిస్తుంది. సో ఇన్పుట్గా ఇది ఏసీ విద్యుత్ లేదా ఏకాంతర విద్యుత్తుని తీసుకుంటే అవుట్పుట్గా ఇది మనకు డీసీ విద్యుత్తును అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇలా ఏసీ విద్యుత్తుని డీసీ విద్యుత్తుగా మార్చేటటువంటి పరికరంగా మనం రెక్టిఫైయర్ని చూస్తాం. తద్వారా డీసీ కరెంటుని మొత్తాన్ని కూడా మొబైల్ ఫోన్లలో ఉన్నటువంటి బ్యాటరీలు నిల్వ చేసుకొని దాని సహాయంతో మొబైల్ ఫోన్లు తమ యొక్క శక్తి అవసరాలను తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇక విద్యుత్ ప్రసార ధర్మం ఆధారంగా పదార్థాలను మనము ఇక్కడ 3 రకాలుగా వర్గీకరించుకోవడం అనేది జరిగింది. వాటిలో మొదటిదిగా మనము విద్యుత్ వాహకాలు ఎలక్ట్రిక్ కండక్టర్స్గా మనం చెప్తాం. క్రింది వానిలో విద్యుత్ వాహకం అయినదేది లేదా కానిదేది అని, ఉత్తమ విద్యుత్ వాహకం అనబడేది ఏది అనేటటువంటి కోణంలో క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. స్వేచ్ఛగా తమ గుండా విద్యుత్తును ప్రవహింపచేసేటటువంటి పదార్థాలను విద్యుత్ వాహకాలుగా మనం పరిగణిస్తూ ఉంటాం. అత్యుత్తమైనటువంటి విద్యుత్ వాహకంగా వెండి అనేది కనిపిస్తూ ఉంది. కానీ గృహావసరాల కోసం వాడేటటువంటి వైరింగ్స్లలో మోస్ట్ ప్రాబబ్లీ మనము రాగిని వాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇది ఎందుకు అంటే వాస్తవానికి వెండే అత్యుత్తమైనటువంటి విద్యుత్ వాహకం, కానీ కాస్ట్ పరంగా చూసుకుంటే వెండితో పోలిస్తే రాగి అనేది కొంత చౌకలో దొరికేటటువంటి అవకాశం ఉంది. వెండి తర్వాత అత్యుత్తమైనటువంటి విద్యుత్ వాహకంగా మనము రాగిని పరిగణిస్తాం. కాబట్టి అత్యధికంగా మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేటటువంటి లోహంగా కూడా మనకు రాగి కనిపిస్తుంది. కాబట్టి దాన్ని మనం విద్యుత్ వైరింగ్లలో వాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక విద్యుత్ వాహకాల తర్వాత చూసుకుంటే మనకు ఉన్నటువంటి
పదార్థం యొక్క రకము విద్యుత్ బంధకాలుగా మనం చూస్తూ ఉన్నాం. తమ గుండా విద్యుత్తును ప్రసరింపనీయనటువంటి పదార్థాలను మనం విద్యుత్ బంధకాలు అంటూ ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి నీరు విద్యుత్ బంధకంగా ప్రవర్తిస్తుంది కాబట్టే వర్షపు నీరు వర్షం ప్రారంభమైన తర్వాత కాదు, ఇమ్మీడియట్గా కాదు, కొంతసేపటి తర్వాత దొరికేటటువంటి వర్షపు నీరు దీన్ని మార్గమధ్యంలోనే కలెక్ట్ చేసినట్లయితే ఇది విద్యుత్ బంధకంగా ప్రవర్తిస్తుంది. మరి అదే భూమి మీద ప్రవహిస్తున్నటువంటి వర్షపు నీటి విషయానికి వచ్చేసరికల్లా అది విద్యుత్ వాహకంగా ప్రవర్తిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే వర్షపు నీటిలో మలినాలు కనుక కలిసినట్లయితే ఆ సందర్భంలో విద్యుత్ బంధకంగా ఉన్నటువంటి వర్షపు నీరు కాస్త విద్యుత్ వాహకంగా మారుతుంది. కాబట్టే చూడండి, డిస్టిలరీ వాటర్లో దాన్ని విద్యుత్ విశ్లేషణ లేదా జల విశ్లేషణకు వాడుకునేటటువంటి సందర్భంలో దాంట్లో సోడియం క్లోరైడ్ లేదా సాధారణ లవణాన్ని కలిపి విద్యుత్ విశ్లేషణం చెందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఉప్పును కలిపిన తర్వాత ఆ నీటి యొక్క వాహకత్వం పెరుగుతుంది కాబట్టి ఆ సందర్భంలో నార్మల్గా ఉప్పు కలపకపోతే విద్యుత్ బంధకంగా అది ప్రవర్తిస్తుంది కాబట్టి జల విశ్లేషణ జరిగేటందుకు అవకాశం లేదు. సో దానికోసం ఈ రకమైనటువంటి రెమెడీని తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మరొక రకంగా మనము అర్ధవాహకాలకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాం. ఈ అర్ధవాహకాల యొక్క వాహకత్వం అనేది విద్యుత్ వాహకాల కంటే తక్కువగా ఉంటుంది, విద్యుత్ బంధకాల కంటే అధికంగా ఉండేటటువంటి అంశాన్ని మనం చూస్తాం. సో ప్లాస్టిక్ అదేవిధంగా బ్యాకలైట్ వంటివి మనకు విద్యుత్ బంధకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వైరింగ్లలో వెండి చుట్టూత, అంటే వెండి అనేది అత్యుత్తమైనటువంటి వాహకంగా పనిచేస్తుంది కాబట్టి దాని చుట్టూత ప్లాస్టిక్ కోటింగ్ని కనుక వేసినట్లయితే పరిసరాలలోకి విద్యుత్తు అనేది షార్ట్ సర్క్యూట్ కాకుండా అనేది ఉంటుంది కాబట్టి మరి దానికోసం చూస్తూ ఉన్నాం. అర్ధవాహకాల విషయానికి వచ్చేసరికల్లా సిలికాన్ మరియు జెర్మేనియం వంటి వాటిని అత్యధికంగా వాడేటటువంటి అర్ధవాహకాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో అత్యంత కీలకమైనటువంటి అంశాలుగా వీటిని మనం చూస్తూ ఉన్నాం. వీటితో రూపొందించినటువంటి ట్రాన్సిస్టర్స్, అదేవిధంగా సమీకృత వలయాలు, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వంటి వాటి సహాయంతో ప్రస్తుతము సమాచార ప్రసార వ్యవస్థలన్నీ కూడా ఒక గణనీయమైనటువంటి పురోభివృద్ధిలోకి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దీని అంతటికీ వెనకాలన్నటువంటి మూలకాలుగా లేదా అర్ధవాహకాలుగా మనం సిలికాన్ మరియు జెర్మేనియం వంటి వాటిని పరిగణిస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు విద్యుత్తుతోటి ఇప్పుడు ప్రవహించే ఆవేశాలను మనం విద్యుత్తు ప్రవాహము లేదా ఎలక్ట్రిసిటీ లేదా కరెంటుగా మనం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులలో మరి విద్యుత్ ఆవేశాలు ప్రవహించాలి అంటే ఏం చేయాలి? సో సాధారణంగా ఎవరైనా సరే చూడండి, ఏదో ఒకటి ఆశ పెడితే తప్పిస్తే అది పని జరిగేటటువంటి క్రమం లేదు. మరి అలాంటి సందర్భంలో విద్యుత్కి సంబంధించి మనమేం చేయాల్సి ఉంటుంది అని చెప్పే అంశాలలో భాగంగా విద్యుత్ శక్మం గురించి మనం మాట్లాడుకుంటాం, పొటెన్షియల్ అనేటటువంటి దాన్ని. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక ఏకాంక ధనావేశాన్ని అనంత దూరాల నుంచి విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఏదైనా ఒక బిందువు వద్దకు తీసుకొని రావడానికి ఆ విద్యుత్ ఆవేశం మీద చేయాల్సినటువంటి పనిని ఆ బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. సో ఎక్కడో దూరంలో ఒక ప్రమాణమైనటువంటి ఆవేశం ఉందని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ ఆవేశం ద్వారా మనకు కావాల్సినటువంటి పని జరగాలి అనుకున్నప్పుడు దానిని వాస్తవ కార్యస్థలానికి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మరి అందుకోసము దీని మీద నిర్వహించాల్సినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనినే ఇక్కడ మనము విద్యుత్ శక్మము పొటెన్షియల్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. ఈ పొటెన్షియల్కి ప్రమాణాలుగా మనము వోల్ట్ అనేటటువంటి దాన్ని పేర్కొంటూ ఉన్నాం. మరి ఇక్కడ కూలుంబ్ ధనావేశాన్ని అనంత దూరం నుండి ఒక విద్యుత్ క్షేత్రంలోని ఏదైనా బిందువు వద్దకు తీసుకొని రావడానికి ఒక జౌల్ పని గనక జరిగినట్లయితే ఆ విద్యుత్ పొటెన్షియల్ని మనం ఒక వోల్ట్గా పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో కూలుంబ్ ధనావేశము ఇక్కడ సి అనేది కూలుంబ్ యొక్క ప్రమాణంగా మనం చెప్తాం. కూలుంబ్ ధనావేశాన్ని అనంత దూరం నుంచి విద్యుత్ క్షేత్రంలోని ఏదో ఒక బిందువు దగ్గరికి మన పని నిమిత్తం తీసుకొని వస్తే దాని మీద జరిగినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని ఇక్కడి వరకు తీసుకొని రావడానికి చేసిన పని ఏదైతే ఉందో దాన్ని మనం ఒక వోల్ట్ పొటెన్షియల్గా మనం పేర్కొంటూ ఉన్నాం. ఇక్కడ విద్యుత్తు కూడా సాధారణంగా ఎక్కువ శక్తి స్థాయిల నుంచి తక్కువ శక్తి స్థాయిలకు ప్రవహించేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి. అధిక శక్తి స్థాయిలను అధిక పొటెన్షియల్గా పరిగణిస్తూ ఉంటాం. తక్కువ శక్తి స్థాయిలని అల్ప పొటెన్షియల్గా మనం పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ అధిక మరియు అల్ప పొటెన్షియల్ల మధ్య ఉండేటటువంటి తేడాల ఆధారంగా సహజంగానే విద్యుత్తు ఒక బిందువు నుంచి మరొక బిందువుకి,
ఒక ఉపకరణంలోకి ప్రయాణించే లేదా ప్రవహించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి ఈ కోణంలో మనం చూడాల్సినటువంటి అంశంగా శక్మాంతరము లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సాధారణంగా రెండు బిందువుల మధ్య శక్మాంతరము అధికంగా ఉన్నటువంటి పరిస్థితులలో మాత్రమే ఆ రెండు బిందువుల గుండా విద్యుత్ ప్రవహించేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇంత క్రితమేమో మనం అనంత దూరాల నుంచి విద్యుత్ ఆవేశాలను ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ మనం విద్యుత్ క్షేత్రంలోని ఏవేని రెండు బిందువుల మధ్య గల శక్మాలలోని తేడాని పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా శక్మాంతరంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ శక్మాంతరం వల్లనే ఆవేశాలు ఒక బిందువు నుంచి మరొక బిందువుకి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రవహించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. దీనికి కూడా ప్రమాణాలుగా మనం వోల్ట్ అనేటటువంటి అంశాన్ని మనం చూస్తాం. సో ఇక్కడ చూడండి, రెసిస్టర్ అనేటటువంటి ఒక పరికరాన్ని ఇక్కడ మనం అమర్చడం జరిగింది. ఈ రెసిస్టర్ యొక్క రెండు చివర్లు ఏ మరియు బి అనుకుంటున్నటువంటి పరిస్థితులలో మరి రెసిస్టర్ గుండా మనం విద్యుత్తును ప్రవహింప చేయాలి అంటే ఆ రెండు చివర్ల మనము అనువైనటువంటి శక్మాంతరాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాహకంలో లేదా వలయంలో శక్మాంతరాన్ని కల్పించేటటువంటి పరికరంగా మనము సెల్ లేదా ఘటము లేదా కలెక్షన్ ఆఫ్ సెల్స్ ఈజ్ నథింగ్ బట్ బ్యాటరీ అంటాం. కాబట్టి బ్యాటరీ లేదా సెల్ అనేటటువంటివి ఏదైనా వలయంలో పొటెన్షియల్ డిఫరెన్స్ని ఏర్పాటు చేసేటటువంటి ఒక పరికరంగా మనం చెప్తాం. దీనిని అనుసంధానించినటువంటి పరిస్థితులలో ఈ శక్మాంతరంలో అంటే పొటెన్షియల్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ వల్ల ఒక బిందువు నుంచి బయలుదేరినటువంటి విద్యుత్ మరొక బిందువు గుండా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ గుండా ప్రయాణించేటటువంటి ఈ విద్యుత్ రెసిస్టెన్స్కి లేదా రెసిస్టర్కి ఉన్నటువంటి ధర్మం వల్ల అది విద్యుత్తుని ప్రవహింపనీయకుండా ఆ విద్యుత్ శక్తిని కాస్త ఉష్ణశక్తిగా లేదా కాంతి శక్తిగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రెసిస్టర్ అనేది విద్యుత్ శక్తిని కాంతి శక్తి లేదా ఉష్ణశక్తిగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి శక్తి పరివర్తనల విషయంలో కూడా మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. కాబట్టి మరి విద్యుత్కి సంబంధించినటువంటి భావనలు ఈ విధంగా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను రాబోయే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.